మేనిఫెస్టోలో మావిగన్ పెడతామని జగన్ చెప్పడం దురదృష్టకరమని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. అమరావతి రాజధాని అని గతంలో జగన్ సహా అన్ని పార్టీలు ఒప్పుకున్నాయని గుర్తు చేశారు. రాష్ట్రాభివృద్ధిని చూసి జగన్ ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. రాజకీయ కుట్రలు మానుకోవాలి అని సూచించారు. గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు అట్లాగే ప్రస్తుతం అపోజిషన్లో ఉన్న లీడరు వారు కొత్తగా తెర మీదకి తీసుకొచ్చింది మావిగన్. మేము ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా పెడతామని వారు చెప్పడం అనేది మనం చూసాము. ఇది చాలా దురదృష్టకరమైన విషయం. ఎందుకంటే అమరావతి క్యాపిటల్ అని చెప్పి అన్ని పార్టీలు కూడా ఇదివరకే డిసైడ్ అయింది. 2014 సంవత్సరంలో గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో కూడా అమరావతి గురించి ఎక్కడ నెగిటివ్గా మాట్లాడలేదు. స్టార్టింగ్లో మన క్యాపిటల్ అమరావతి అని కూడా వారు చెప్పారు. తర్వాత 2014 నుంచి 19 వరకు బాగానే ఉంది. మళ్ళీ సడన్గా ఎప్పుడైతే వారికి 2019లో అధికారం వచ్చిందో మాట మార్చారు. 3 రాజధానులు అని చెప్పి వారు చెప్పడం జరిగింది. కర్నూలు, అట్లాగే విజయవాడ, అట్లాగే విశాఖపట్నం అని చెప్పడం జరిగింది. దాని మూలాన చాలా కన్ఫ్యూజన్ ఏర్పడింది. 2 సంవత్సరాల్లో ఎంతో పెద్ద ఎత్తున ఇన్వెస్టర్స్ రావటము, అత్యంత అద్భుతంగా ఆంధ్ర రాష్ట్రము భవిష్యత్తు బాగుంటుంది అనే ఉద్దేశంలో ఉన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అని చెప్పి కొత్తగా తీసుకురావడం, తెర మీదకి తీసుకురావడం అనేది ఒక దురదృష్టకరమైన విషయంగా మేము పరిగణించవలసిన